ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎవరది ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది కానీ బ్రాహ్మణ అమ్మాయిట. సూర్యకేంద్రకు. సూర్య అంటే ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? నాన్న ఎవరు? కులం ఏంటి? నేనా నీ ఒళ్ళో వాడు ఏల్చాను. పోవే. నేను మాట్లాడుకో. మాట్లాడించు. ఏమైంది? దేవరాజు డబ్బిమన్నారంటూ వస్తారు, చెయ్యి పట్టుకుని మరీ ఇస్తారు, పొట్టి మీద చెయ్యేస్తారు. ఎవడు నీ మీద చెయ్యి వేశాడు చెప్పు, ఆ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. ఎవరు సూర్య? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఎవరది? సుబ్బలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి ఏమిన్నావు? ఓ ఆ సుబ్బలక్ష్మి. అదే దేవా, మన పాండు లేడు, పాండుగాడి బామ్మ. ఎవరది ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా ఆవిడేదో నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లా. మొహం చూస్తే తెలియడంలా. అయ్యో భోంచేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం అట, బ్రాహ్మణ అమ్మాయిట. ఎవరైతే ఏంటి, సూర్యకు పిల్ల నచ్చింది కదా, మిగతాది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు. ఏమిటిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు, మాకు పసుపు కుంకాలు ఇచ్చి మాట్లాడటం అలవాటు, తీసుకొచ్చాం. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం, ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి, ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు? సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధువు? బాగలేదండి, తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువని అడగడం? నీకు సూర్య నచ్చాడా చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ సూర్యకేం తక్కువ? సూర్య అంటే ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? నాన్న ఎవరు? కులం ఏంటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జంత పోగలేదు, అంతేగా. శ్రీనివాస్ అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు. ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఏమిటయ్యా పెద్ద అంతస్తు? అర్థం లేని అంతస్తు నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు, సాయం కోసం ఎవరైనా వస్తే 4 డబ్బులు ఇస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం అన్నీ. చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాను, వెళ్ళిపోండి. వెళ్ళొచ్చారట కదా తాంబూలాలు తీసుకుని పెళ్లి విషయం మాట్లాడడానికి? అవునా? అసలు ఎవరైతే అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నది? నేనే వెళ్ళి మాట్లాడదామని చెప్పాను. ఏ ఎందుకు? ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని మిమ్మల్ని నేను అడిగానా? మనం ఎందుకు ఎవరన్నా వెళ్ళాడుకోవాలి? ఇంట్లోంచి బయటికి పోమందట్టుగా. అదేమన్నా పెద్ద రంభ? అది కాకపోతే మరే పిల్ల లేదా? అదెవరు బయటికి పోమడానికి? అదే అడుగుతున్నాను, అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా మాటలు ఎందుకు పడాలని. ఎవరు దేవా వాళ్ళు? మనం రోడ్డు మీద వెళితే భయంతో పక్కకు తప్పుకునేవాళ్ళు, వాళ్ళని ఎందుకు బతిమాలాలి? తప్పు చేశాను సూర్య, నేను తొందరపడకూడదు కదా. లేదు దేవా,
అదేమైనా పెద్ద ఇదే? ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడకుండా ఉంటుంటే అంతా సక్రమంగా జరిగి ఉంటేదేమో. వద్దు, అది కాదంటేంటి? నా సూర్య పెళ్లి చేయాలని ఆశపడ్డాను, వెళ్ళి చెడగొట్టాను. నన్ను క్షమించు సూర్య. కాదు దేవా, నాకది ముఖ్యం కాదు. నువ్వే నాకు ముఖ్యం, దేవాయే ముఖ్యం. నాన్నగారు నాకు పెళ్లి నిశ్చయం చేశారు. ఆయన ఎదిరించి నేనేం మాట్లాడలేకపోయాను. వచ్చే బుధవారం ఏమి మాట్లాడరా? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో కూడా అడగరా? ఎవరు? కలెక్టర్. ఓ ఓ చేసుకో. ఎవరొద్దన్నారు? ఏ ఇంకా నిలబడ్డావు? ఓ ఓ చేసుకో. నీకు కావాల్సిందేమిటి? తెల్లటి రంగు, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంతేగా? ఓ చేసుకో. నేనా నీ వెంట తిరిగాను? నేనా నువ్వు నచ్చావని చెప్పాను? నేనా నీ ఒళ్ళో వాడు ఏల్చాను? పోవే. నేను మాట్లాడుకో, మాట్లాడించాలి. ఏడవకో, ఏడవకో. పో, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. పోవే. పో. అరే రే 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 రే. ఎవరు మీరు? ఎవరు చూడ్డానికి వచ్చారు? ఆ? ఇలా రా. పోమ్మా. ఏం పద్మ, బాగున్నావా? సుమాంజలి, ప్రతి నెల నాకు నా బిడ్డకు డబ్బు పంపిస్తున్నారు. ఇక మీదటొద్దు. ఏ వద్దు, మా ఊరు వెళ్ళిపోతాం. నీకిక్కడ ఏం తక్కువ? సుమాంజలి స్కూల్కి వెళ్తోంది, మేమంతా ఉన్నావు. ఎందుకు ఊరలడా? ఇప్పుడు దానికి నాన్న మాత్రమే లేడు, అమ్మ కూడా లేకుండా పోకూడదుగా. ఏమైంది? ఒక ఆడదానికి భర్త లేకపోతే అందరూ వేరే విధంగా అనుకుంటారు. నేను తాళి తెగిందాన్ని, అందుకని. ఎవడు నీతో తప్పుగా ప్రవర్తించింది? నీ మొగుడు ఎంతో మంది ఆడవాళ్ళ మీద చేయి వేశాడు. నేను నీ మీద వేస్తే అని అడుగుతున్నారు. నా మొగుడు దుర్మార్గుడే కావచ్చు, చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నన్ను బాగానే చూసుకున్నారుగా. ఎవడు వాడు? చాలా మంది, మీ వాళ్ళు కూడా. దేవరాజు డబ్బిమ్మన్నారంటూ వస్తారు, చేయి పట్టుకుని మరీ ఇస్తారు. 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తారు. పాప ఎలా ఉందని అడుగుతారు, నవ్వుతారు, పొట్టి మీద చేయేస్తారు. భరించలేకపోతున్నాను. మేమేం తప్పు చేశామండి? ఎవరాది? ఎవడు నీ మీద చెయ్యి వేశాడు? చెప్పు, ఆ చెయ్యి ఇక్కడే నరికేస్తాను. వద్దు, మాకెవరి చేతులు వద్దు. ఈ ఊళ్ళో చాలా మంది మగాళ్ళున్నారు, మేము వెళ్తాం. పద్మ, కొంచెం ఉండు. సూర్య, నువ్వు నా స్నేహితుడువా? ఏంటి దేవా ఇది? బదులు చెప్పు సూర్య, నువ్వు నా స్నేహితుడువా? నా ప్రాణం ఉన్నంత వరకు నేనేం అడిగినా చేస్తావుగా? చేస్తాను. రా. లక్ష్మి, పాపని తీసుకో. పద్మను నువ్వు పెళ్లి చేసుకోవాలి, జీవితాంతం కాపాడాలి. నే చెప్తున్నాను. రా, ఈ కుంకుమ తీసిపెట్టు. ఈరోజు మంచి రోజు, బొట్టు పెట్టు. దేవా, అంతా సవ్యంగా జరుగుతుంది, నే చెప్తున్నానుగా. రా. పద్మ,
నువ్వు నా ఇంటి ఆడపడచ్చు అమ్మా. నువ్వు కష్టపడి నిన్ను భరించలేవు. నిన్ను సూర్య చూసుకుంటాడు, జీవితాంతం చూసుకుంటాడు. నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డను కూడా చూసుకుంటాడు. వీడు నా తోడబుట్టిన వాడమ్మా. రా, పెట్టరా, పెట్టరా. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి. నీకు నేనంటే ఇష్టం లేదు, నాకు తెలుసు. ఈ పాపకు తండ్రి ఉండి ఉండాల్సింది, ఇప్పుడు లేడు. నా వల్లే. నేనే అతన్ని చంపేశాను, కొట్టి చంపేశాను. ఈ చేతులతోనే కొట్టి చంపేశాను. తప్పు చేశాడు, కొట్టాను, పోయాడు. నాకు తెలియలే అతనికి ఒక కుటుంబం ఉంటుందని, అతనికి ఇటువంటి దేవత లాంటి పాప పుడుతుందని. ఈ చండాలుడికి తెలియదు. ఈ బిడ్డ పుట్టినప్పుడు దేవరాశి తెచ్చి నా చేతికిచ్చాడు. అప్పుడు నాకెలా ఉందో తెలుసా? ఈ పాప నన్ను చూసి నవ్వినప్పుడు నా గుండెల్లో ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు కుంకుమ తీసుకొని నేనొసట ఈ చేత్తో పెట్టినప్పుడు నాకెలా ఉందో తెలుసా? నేను పాపినమ్మా, పాపాత్ముణ్ణి. పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను. నువ్వేం దిగులు పడకు. నేను ఇంటికి కాపలా, కేవలం కాపలా, నీ కాపలా, నీ బిడ్డ కాపలా, అంతవరకే. ఝన్ 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 తెలుగు వన్